హాయ్ అండి. శ్రావణ మాసం వచ్చిందంటేనే పూజలు, వ్రతాలు ఇలాగ చేసుకుంటూ ఉంటాం కదా! అయితే ఈసారి వరలక్ష్మి వ్రతానికి నేను ఈ విధంగా కొన్ని పూజా డెకార్ ఐటెమ్స్ అయితే తెప్పించుకున్నానండి. సో, అమ్మవారిని కూర్చోబెట్టుకోవటానికి ఒక లోటస్ స్టాండ్ తెప్పించుకున్నాను. అందులో బియ్యం పోసి ఇలాగ కలశం ఏర్పాటు చేసుకొని, ఆ తర్వాత అమ్మవారి ప్రతిమతో కూడినటువంటి డ్రెస్ ఇచ్చారండి. చక్కగా కట్టేశాను. అమ్మవారు కూడా చాలా ముద్దుగా ఉన్నారు, నిండుగా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత అష్టోత్తరం చేసుకోవటానికి ఇలాగ సిల్వర్ది ఒక కార్డు ఇచ్చారండి. చక్కగా నీట్‌గా రాశారు. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు ఇట్లాగా ఒక్కొక్క బాక్సులో పెట్టించి మనము వెతుక్కునే పని లేకుండా చక్కగా ఇలాగా అరేంజ్ చేసి ఇచ్చారనమాట. ఇంకా అయితే మాకు కలశం పెట్టుకునే ఆనవాయితీ లేదు కాబట్టి మేము ఈ విధంగా పటం పెట్టుకొని ఈ విధంగా అలంకరించుకొని, అయితే మనకు మంగళకరమైనటువంటి వస్తువులు అంటే ప్రతి ఒక్కరికి తెలుసండి. లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, అలాగే చిట్టి గాజులలో పచ్చ గాజులు, ఎర్ర గాజులు, అలాగే ఆకుపచ్చ గాజులు, వాటితో పాటుగా లక్ష్మీ గవ్వలు, గురువింద గింజలు, ముత్యాలు, అలాగే శ్రీఫలము, పసుపు, కుంకుమ, గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా నీట్గా పెట్టి ఇచ్చారు. నేనైతే ఇలాగా అమ్మవారి పటం ముందర ఈ విధంగా ఒక చిన్న లోటస్ స్టాండ్లో అమ్మవారిని కూర్చోబెట్టుకొని మంగళకరమైనటువంటి వస్తువులన్నీ పెట్టేసి ఈ విధంగా డెకరేట్ చేసుకున్నానండి. మీరు మంగళకరమైనటువంటి వస్తువులన్నీ కేవలం అలంకారానికి మాత్రమే కాదండి, ఇవి వరలక్ష్మి వ్రతం రోజు పూజలో పెట్టడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి నెగటివిటీ పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే గాన అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవడానికి జర్మన్ సిల్వర్ది ఒక స్టాండ్ తెప్పించుకున్నానండి. ఈ స్టాండ్లో మనం వినాయకుని పెట్టుకొని అష్టోత్తరం చేసుకోవచ్చు, వెంకటేశ్వర స్వామిని పెట్టుకోవచ్చు, లక్ష్మీదేవిని పెట్టుకోవచ్చు. సో ఇట్లాగా పెట్టేసుకొని చక్కగా ఒక్కొక్క నామంకి ఒక్కొక్కటి ఫ్లవర్ అట్లాగా పెట్టేసి చక్కగా అష్టోత్తరం చేసేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా నేను నీరూజ్ డెకార్ వాళ్ళ పేజ్ నుంచి తెప్పించుకున్నానండి. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా ఒకసారి తెప్పించుకున్నాను, మళ్ళీ నచ్చి ఇప్పుడు తెప్పించాను. ఇంకా ఎవరైనా కలశం పెట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళకు, కలశం లేని వాళ్ళకు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. వీళ్ళ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను, అలాగే ట్యాగ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను. తప్పకుండా చెక్ చేయండి. బాయ్ అండి.